నెక్స్ట్ ఏంటి? ఓకే, దహి వడ. దహి వడ, వావ్ సూపర్ అండి. సో మరి దహి వడకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? ఓకే, మినపప్పు, పెరుగు, మిర్చి, ఉప్పు, ఆయిల్, కరివేపాకు, ఆవాలు. సో భారతి గారు పెరుగు వడలు చేస్తున్నారు, ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేశారు కదా, మరి ఒకసారి ప్రొసీజర్ చూద్దామా? చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఇది మినపగుండ్లు నానబెట్టుకోవాలి. ఓకే, గుండు మినపప్పు. గుండు మినపప్పు. ఓకే, మామూలు మినపప్పు వాడద్దా దీనికి? మామూలు పప్పు కూడా వాడచ్చు. ఓకే, గుండు పప్పు బాగుంటుంది. ఓకే, టేస్టీగా ఉంటుంది. గుండు పప్పు 2 hours ముందు నానబెట్టుకోవాలి. ఓకే, అది గ్రైండ్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకోవాలి. సరిపోతుందండి 2 hours కే? 2 hours చాలు కదా. ఓకే, సో మార్నింగ్ లేవగానే మనకి టిఫిన్ కావాలి, బ్రేక్ఫాస్ట్ అనుకుంటే మార్నింగ్ లేవగానే కనుక నానబెట్టేసి పెట్టేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ టైం కల్లా సెట్ అయిపోతుంది కదా. ఓకే, సో ఓన్లీ మినప్పప్పుతో చేసిన ముద్ద, అది మినపప్పు పిండి, పెరుగు. ఓకే, ఇది మార్నింగ్ అయినా అంటే రాత్రి తోడు పెట్టుకొని పెరుగు మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుంటే బెస్ట్ ఏమో కదా. ఇది ఏంటి? డీప్ ఫ్రై, రైట్? ఓకే, వడలు చేసుకోవడం అంటే డీప్ ఫ్రై చేయాల్సింది కాబట్టి ఓకే, బాండి పెట్టుకోవాలి. ఓకే, ఇది డీప్ ఫ్రై సరిపడా సరిపోతుందా ఆయిల్? ఆయిల్ సరిపోతుంది. ఓకే, ఈ పిండితో సుమారుగా ఒక 10 వడలు చేసుకోవచ్చు, చిన్న సైజ్వి చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో జస్ట్ ఉప్పు యాడ్ చేశారా? ఉప్పు వేయలేదు, చేద్దా? ఓకే, ఓన్లీ మినపప్పు ముద్ద ఇది, అండ్ పెరుగులో కూడా ఉప్పు ఏమి యాడ్ చేయలేదు మీరు? పెరుగులో ఉప్పు యాడ్ చేయాలి. ఇప్పుడు అది యాడ్ చేసిన ఉప్పేనా, అదే పెరిగేనా? లేదు. ఓకే, తర్వాత యాడ్ చేస్తారా? ఓకే, సో ఇప్పుడు ఏంటి, వడల్లాగా చేసుకొని దీంట్లో వేసేయడమేనా? వడల్లాగా చేసుకుని. ఓకే, ఆయిల్ రాయాలా? దీంట్లో కొంచెం ఉండొచ్చులేండి, పర్వాలేదు. పోయి నేను ఇంత వండుతో చిన్న సైజే వస్తుంది అనుకున్నాను, కానీ పెద్దదే వచ్చేస్తుంది వడ కదా. అవునండి. ఓకే, సో మీ అమ్మగారు వాళ్ళేమో ఖమ్మంలో ఉంటారని చెప్పారు కదా, మీ అత్తగారు వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా అత్తగారు తాండూరులో ఉంటారు. ఓకే, వెళ్తూ ఉంటారా హాలిడేస్ లో అటు ఇటు 2 ప్లేసెస్కి? ఎందుకంటే ఇద్దరిని సాటిస్ఫై చేయాలి కదా, అత్తగారు వాళ్ళని అమ్మగారు వాళ్ళని. ఓకే, వేసేస్తారా భారతి గారు? ఆయిల్ అయిపోయింది. ఇంకా ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి భారతి గారు? హ్యాబిట్స్, వంట చేసుకోవడం, ఇంట్లో ఉండడం. ఒక్క సీరియలే చూస్తాను. సీరియల్ చూస్తారా? సీరియల్ చూస్తాను. టీవీలో న్యూస్ అవి చూస్తాను. ఓ, న్యూస్ చూడడం అంటే ఇష్టమా? ఈ వంటల ప్రోగ్రామ్ చాలా ఇష్టం. ఓకే, వంటల ప్రోగ్రామ్. కాకపోతే మీకు ఇంకా డైలీ చూడడం వీలు కాదేమో, ఎవ్రీ సండే చూస్తారా? అవును, సండే చూస్తాను. సండే మేము మంచి స్పెషల్ ప్రోగ్రామ్స్, స్పెషల్ రెసిపీస్ కూడా పరిచయం చేస్తాం ఎలాగో కదా. మీరు చెప్పాలి కదా ఆ విషయం. భారతి గారు వేగిపోయినట్టేనా, ఇంకా కొంచెం టైం ఉందా? ఇంకొక సెకండ్ వేస్తే అయిపోతుంది. ఓకే, అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏమైనా రావాలా? గోల్డెన్ కలర్ కొంచెం లైట్ గా వస్తే బాగుంది. వేగిపోయాయా భారతి గారు? వేగిపోయా మేడం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి ఇప్పుడు నార్మల్ వడలకి వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అవి కొంచెం రెడ్గా ఉంటాయి కదా. అవును మేడం, దాంట్లో కొంచెం రైస్ పౌడర్ కూడా కలుపుతారు. ఓహో, దీంట్లో మనం ఏం కలపలేదు కాబట్టి కలర్ రాలేదు అంతేనా? ఓకే ఓకే, నెక్స్ట్ పక్కన పెట్టేనా? దీంట్లో వేసేయడమేనా? పెరుగులో వేసేయాలి ఇప్పుడే? ఓకే, వేసేయండి. దీంట్లో ఫస్ట్ సాల్ట్ వేయాలి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, కలపాలా స్పూన్తో? తర్వాత ఏం యాడ్ చేయాలి? ఇప్పుడు ఈ వడలు పెరుగులో వేయాలి. ఓకే, ఇది కూల్గా తింటే బాగుంటుందేమో కదా, మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా ఈవినింగ్ టైంలో తింటే సూపర్గా ఉంటాయేమో. ఇప్పుడు పెరుగు చల్లగా ఉందా వేడిగా ఉందా? చల్లగానే ఉందా? ఓకే, డిప్ చేయండి దాంట్లో. వీటిని కూడా ట్రై చేస్తారా? ఇది ఫస్ట్ టైమా? అంతకుముందు చేశారా? లేదు, అంతకుముందు చేస్తాను, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను.
ఇంకా దీంట్లో ఏమైనా యాడ్ చేయాలా? దీనిలో పోపు చేయాలి. ఇప్పుడు పోపు చేయాలి. ఓకే. సో దానికోసం బాండ్లీ పెట్టుకుంటారా? సో పోపు కోసం ఇది పెట్టేస్తారా? స్టవ్ ఆన్ చేస్తారా? స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, ఒక స్పూన్ ఆయిల్ చాలా. చాలు. ఓకే. ఒకటే అని 2 వేస్తున్నారు ఏంటండి? 2 వేస్తే బాగుంటుందండి మన. ఓకే. కొంచెం వేగాల నూనె వేడి కావాలి కదా? కొంచెం వేడి రావాలి. వేడిగా ఉన్న నూనె కదండి? అవును, కొంచెం వేడి వస్తుంది. ఇంకా వేడి కావాలా? ఓకే. పొగలు రావాలి. ఇప్పుడు ఆవాలు. ఓకే. ఓన్లీ ఆవాలేనా? పోపు దినుసులు అన్నీ అవసరం లేదా? అవసరం లేదు. ఓకే. ఇంకా కరివేపాకు. ఓకే. కరివేపాకు వేస్తే చిటపటలాడుతుంది అది. దీంట్లో పసుపు కూడా వేసుకోవచ్చు. కొంతమందికి ఆ కలర్ నచ్చదు కదా? కలర్ నచ్చదని. అంటే పెరుగు వడలంటే తెల్లగా ఉంటేనే బాగుంటుంది ఫీలింగ్ లో ఉంటారు. వేసుకోరు. ఒక మిర్చినా? ఒక మిర్చి. అయిపోయినట్టేనా? కొంచెం వేగానా ఇవి? కొంచెం వేగండి మిర్చి. సో ఈ పోపు దాంట్లో వేసేస్తే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓకే. ఆఫ్ చేద్దామా? ఓకే. ఇప్పుడు పెరుగులో ఈ పోపు. ఓకే. సో మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టమైంది. ఇష్టం అండి చాలా. ఓకే. సో లైట్గా అట్లా పైన కలపాలా? పైన కలపాలి, ఎందుకంటే మళ్ళీ అవి డిస్టర్బ్ అవుతాయి కదా వడలన్నీ. ఓకే. ఇవి కూడా ఒక 20 మినిట్స్ వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో 20 మినిట్స్ అంటే కూల్ అయితే బాగుంటుందేమో, రైట్? బాగుంటుంది. ఓకే. దహి వడ రెడీ అయింది. స్వాతి గారు టేస్ట్ చేయండి. తప్పకుండా అండి. ఓకే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి భారతి గారు ప్రిపేర్ చేసిన దహి వడ నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. సో ఇది ఒక 20 మినిట్స్ చక్కగా కూల్ అయి తింటే బాగుంటుందట. బట్ ఇప్పుడు మనకు ఛాన్స్ లేదు కాబట్టి చూద్దాం ఇదా ఎలా ఉంటుందో. కర్డ్ విత్ వడ. యాక్చువల్గా దీంట్లో వడలో ఉప్పు లేదు కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ పెరుగులో వేసిన ఉప్పు దీనికి కరెక్ట్గా సరిపోయిందండి. అట్ ది సేమ్ టైం పోపు కూడా వేసాం కదా దీంట్లో. సో ఆ పోపు ఫ్లేవర్, కరివేపాకు కానీ లేకపోతే ఎండుమిర్చి కానీ ఆవాలు కానీ వాటన్నిటి ఫ్లేవర్ కూడా ఈ వడలకి పెరుగుకి చక్కగా పట్టింది. సో టేస్ట్ అయితే అదర్స్. దహి వడ చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. భారతి గారు మీరు ప్రిపేర్ చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. క్యాబేజ్ పచ్చడి ఇన్స్టెంట్గా చేసేసారు, అలాగే దహి వడ 2 కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మా కోసం ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు గాను గీతా కృష్ణ వీళ్ళ బ్రాంచెస్ పనామా అండ్ కొత్తపేటలో ఉన్నాయండి. మంచి ఒక పెద్ద షోరూమ్. సో దానికి మీరు కూడా విజిట్ చేయండి. వాళ్ళ తరఫు నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో అఖిల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఓకే. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి భారతి గారు ప్రిపేర్ చేసిన 2 రెసిపీస్ని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.